నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, తారకరత్న గారు తనువు చాలించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి మీద దృష్టి మళ్ళింది రాజకీయంగా. ఆయన వస్తే బాగుంటుంది, సో ఆయన ఒకసారి ప్రచారంలో పాల్గొంటే లోకేష్ కి కాస్త వెన్నుదన్నుగా ఉంటుంది. సో రకరకాల ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా మన సినిమాల విషయానికి వస్తే RRR విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి అన్యాయం జరిగింది. అండ్ HCA వాళ్ళు ఇన్ని లేట్ గా పిలవడాలు, ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ ని కొంచెం మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారు మొన్న అన్నారు, నా జీవితంలో నాకు అన్ని అవమానాలే జరిగాయి, నాకు ఒక రోజు వస్తుంది అని. సో అన్ని అవమానాలే జరిగాయి అన్న విషయం పక్కన పెడితే, ఇంతవరకు సక్సెస్ చూసిన తర్వాత నాకు ఒక రోజు వస్తుంది అన్నారేంటి? ఇప్పటి వరకు ఆయన అనుకున్నది జరగలేదా? సో రకరకాల అభిప్రాయాలు. మీకున్న సందేహం కరెక్టే. నేను జూనియర్ ఎన్టీఆర్కి నాకున్నటువంటి అనుబంధం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ శ్రీరాముడు గెటప్లో ఉంటుండగా మొట్టమొదటిసారిగా నేను ఆంధ్రప్రభలో ఉంటూ ఇంటర్వ్యూ తీసుకున్నాను, చిన్న బుడ్డోడుగా ఉంటుండగా. దాన్నే పెద్ద అయినప్పుడు మళ్ళీ వేసాం చిత్రంలో. ఫస్ట్ ఉన్నాయండి, చిన్న పిల్లలుగా ఇంటర్వ్యూ ఉంది. అయితే తర్వాత మళ్ళీ ఆంధ్రప్రభలో ఉంటుండగానే ఈయన స్టూడెంట్ నెంబర్ 1 ఏదో యాక్ట్ చేస్తున్నాడు. యాక్ట్ చేస్తే వెళ్ళి విశ్వేశ్వరయ్య గెస్ట్ హౌస్లో యాక్ట్ చేస్తున్నాడు. చూస్తే వెళ్ళినట్టయితే నన్ను పెద్దగా ఉంటాను కదా, ఆయన పాపం చాలా గౌరవించాడు. నాకు ఆయన మాటలు, ఆయన మా పద్ధతి చూస్తే నిజంగా సీనియర్ ఎన్టీఆర్ తాలూకు బిహేవియర్ లాగా ఉంది. నా కళ్ళు చెమర్చాయన్నమాట. అప్పుడు చెప్పుకొచ్చాడు అన్నమాట, తను జీవితంలో ఎంత పోరాటం చేశాడో చెప్పుకొచ్చాడు. నా కళ్ళు చెమర్చాయన్నమాట. నిజంగా తారక జీవితంలో చాలా పోరాటం సాగించాడు. ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆ కసి ఇంత గొప్ప డ్యాన్సర్ని చేసింది. ఆ జీవితంలో ఉండే కసే అంత గొప్ప పెర్ఫార్మర్ని చేసింది. నేను ఒక సందర్భంలో చెప్తా, ఎన్టీ రామారావు గారి కంటే జూనియర్ ఎన్టీఆర్ మంచి పెర్ఫార్మర్ అని. దానికి కారణం కూడా చెప్తాం. ఎన్టీ రామారావు గారికి అన్ని రసాలు బాగా పోషిస్తాడు, కానీ ఆ ట్రాజడీ పోషించలేడు. ఎందుకంటే ఆ రక్త సంబంధంలో సావిత్రి గారితో చేస్తున్నప్పుడు అక్కడే తేలిపోయాడు. మరి ట్రాజడీ చేయలేడు. ట్రాజడీ చేసినప్పుడు ఈ 2 కళ్ళు మూసేసుకుంటాడు, చెల్లమ్మ అంటాడు. అలా మాట చెల్లమ్మ అంటాడు కనిపించకుండా. ఇది మొత్తానికి అదొక్కటి చిన్న బలహీనత ఉంది. కానీ తారక్ మాత్రం స్టూడెంట్ నెంబర్ 1లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అనే పాటలో చాలా బాగా సాగుతుంది. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్ ఉంది కదా. వి మిస్ ఆల్ ద ఫన్ అన్నది ఒక చందమామని మబ్బు కమ్మేసినట్టు అయిపోద్ది మా ఫేసు. అంత బ్రైట్గా అంతవరకు వెలుగుతున్న ఫేసు ఒక్కసారి అలాగా ఆ ఫీలింగ్ తెచ్చుకునేసరికి, అమ్మ నువ్వు ఉన్నారా బాబు అనుకున్నాను మనసులో. అంటే మీ తాతకి నీకు ఇది తేడా. మరి అప్పుడు అది చూశాను. నిన్న కాక మొన్న ఈ RRRలో కొమరం భీముడో సాంగులో మరి అంత పెర్ఫార్మెన్స్ ఇప్పుడున్న ఆర్టిస్టుల్లో ఎవరు చేయలేరు. ఇప్పుడున్న ఆర్టిస్టులు, ఎందుకంటే ఆ కళ్ళంటే నెత్తురు కారుతుంటే ఎవరు చాలా మంది కమెంట్ కూడా చేశారు, అదే క్యారెక్టర్ రామ్ చరణ్ గారికి ఇస్తే చేయలేకపోయి ఉండేవారు. అవును, ఇప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ ఎవరు చేయలేరు. అలాగే రాఖీ సినిమాలో సుహాసిని కూడా దండం పెట్టేసింది. ఎంతమంది ఆర్టిస్టులు చూశాను, కానీ రాఖీలో డైలాగులు అంటే అంత పెర్ఫార్మర్ అయ్యాడన్నమాట. వై? బికాజ్ ఆయన జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు ఆయన ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చాయన్నమాట. ఎంత అంటే ఆయన డబ్బు విషయంలో ఎంత బాధపడ్డాడో, ఎంత వ్యాకులత చెందాడో అంత పరిపుష్టిగా
ధనాన్ని సంపాదించాడు. ఈరోజు 50 కోట్లు అంటే క్యూలో ఉన్నారు, లైన్లో ఉన్నారు, మాకు చేయండి బాబు, సినిమా మాకు చేయండి బాబు అంటున్నాం. కనుక అంత గొప్ప తనంతో వెళ్ళిపోయి ఇప్పుడు ఒక విధంగా ఇండస్ట్రీలో సూపర్ స్టారే. అయినప్పటికీ కూడా ఆయన పట్ల కొంత ఏహ్యభావం ఉంది. ఇప్పుడు మామూలుగా అంటే ఒక ఆర్టిస్ట్గా గౌరవిస్తాడు, కానీ బిడ్డగా హక్కుని చేర్చుకోలేకపోతున్నాడు బాలకృష్ణ. మీరు గమనించండి, బిడ్డగా గౌరవిస్తాడు, ఎందుకంటే అన్నయ్య బిడ్డే కనుక బిడ్డగా గౌరవిస్తాడు, కానీ బిడ్డగా తను దగ్గర చేర్చుకోలేకపోతున్నాడు. అదో బాధ. ఇలా కళ్యాణ్ రామ్ కూడా కళ్యాణ్ రామ్కి తారక దగ్గర అయ్యాడు. కళ్యాణ్ రామ్ దగ్గర అవ్వడం కాదు, వాళ్ళిద్దరిలో పిలుపులు కూడా అన్న అని తారక్ పిలిస్తే నాన్న అని కళ్యాణ్ రామ్ పిలుస్తాడు. ఎందుకు పిలుస్తారంటే ప్రపంచంలో అందరికంటే మా నాన్న నాకు ఇష్టం, అందుకే తారక్ని నాన్న అని పిలుస్తానంటాడు. కానీ అక్కడ ఏంటంటే తల్లి తండ్రి చేయలేని పనేదో తారక్ చేశాడు. అది వాళ్ళ అర్థం చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. ఒక తల్లిలాగా హక్కును చేర్చుకున్నాడు, ఒక తండ్రిలాగా దక్షతగా ఉన్నాడు. కాబట్టి ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబంలో మిగతా వాళ్ళందరూ కూడా హరికృష్ణుని చూసుకున్నట్టుగా చూసుకోవటం లేదు. అదొకటి కొంచెం అవమానమే. మొన్న బాలకృష్ణ వచ్చాడు, లేచి నిలబడ్డారు. బాలకృష్ణ వెళ్ళిపోయినంత వరకు కూడా లేచి నిలబడే ఉన్నారు, కానీ మళ్ళీ తిరిగి వచ్చి ఓసారి అంటే ఏదైనా పని అయిందా, ఇది పర్సూ చేశారా అంటే బాగుండు కదా. ఇప్పుడు అదేమైంది, ఇప్పుడు మనమైతే ఊరుకుంటాము, పోవడానికి ఎన్నో పనులు ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చి అవన్నీ పరామర్శించవలసిన అవసరం ఉందా అని. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఊరుకోలేదు కదా, ఊరుకోలేదు కదా. ఇప్పుడు తారక్ కూడా తక్కువ వాల్యూ లేదు కదా. బాలకృష్ణ గారికి ఎంత వాల్యూ ఉందో దానికి ఆల్మోస్ట్ డబుల్ అనకూడదు, కానీ డబుల్ వాల్యూ ఉంది. ఇప్పుడు బాలకృష్ణ గారు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నారు, ఆయన ఒక్కరు చాలు అలా అనుకుంటే. కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? అది కరెక్టేనమ్మా. అది ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లాగా మాట్లాడలేరు, బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లాగా తిరగలేరు, బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లాగా ప్రజలతో మమైక్యం అయిపోడు. ఇంకా మిగతాది ఏంటంటే బాలకృష్ణ ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ 30 కోట్లు అయితే 60 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఆర్టిస్ట్గా కనీసం ఆర్టిస్ట్గా గౌరవించవలసిన అవసరం ఉంది కదా. ఆ గౌరవం లేనందుకనే బాధ. దీన్ని ఇంట్లోకి వెళ్ళిపోయి గదిలో చెంపదెబ్బ కొట్టండి, పర్వాలేదు, కానీ నలుగురిలో మాత్రం అవతల వాళ్ళ తాలూకు ఒక స్థాయిలో వాళ్ళు ఉన్నారు, ఆ స్థాయిలో మనం గౌరవించాలి కదా. ఏం తారక్ అదైందా ఇదైందా ఏదో మాట వరుసగా మాట కరిపోతే బాగుండేది, కానీ ఇది వ్యవహరించడం కూడా అవునవును. అందువల్ల కొంచెం బాధపడ్డాడు. అంటే ఇలాంటి అవమానాలు ఎన్నో నా జీవితంలో జరిగాయి. నాకు ఒక రోజు వస్తుందని చెప్పడంలో ఏంటంటే ఆర్టిస్ట్గా ఒక రోజు కాదు, పార్టీకి తన అవసరం వచ్చే రోజు వస్తుంది కదా. మనకు తెలిసి పార్టీకి తన అవసరం అయిన రోజు వస్తుంది, తర్వాత కుటుంబంలో కూడా తన అవసరం అయినటువంటి రోజు రావచ్చు. దాంతే ఉంది, చూద్దాం. వచ్చేటప్పుడు కుటుంబం అంతా తన చుట్టూ మూగుతుంది కదా, డెఫినెట్గా ఆ రోజు చేస్తాను అనే మా ఉద్దేశంతో మాట్లాడాడు. బట్ ఎనీవే తారక్ తెలివి తక్కువ వాడు కాదు, చాలా తెలివైన వాడు. కనుక అన్నీ ఫిల్టర్ చేసేస్తాడు, తనకు కావాల్సిన దాన్ని హక్కును చేర్చుకుంటాడు, లేని దాన్ని దూరంగా పెడతాడు. చూద్దామండి ఏం జరగబోతుంది. అవునమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.